జై శ్రీరామ్. ఈరోజు భారతీ తీర్థ స్వామి వారి వజ్రోత్సవ వేడుకలు కదా. ముఖ్యంగా మనిషి జన్మకి గురువు అనుగ్రహం చాలా చాలా గొప్పది. ఇటువంటి గురువుల గురించి తెలుసుకోవడం, వారు మాత్రమే గురువులని తెలుసుకోవడం అది కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే తప్ప అవ్వని పని. మనిషి జన్మే గొప్పదంటే ఆ మనిషి జన్మలో అసలైన గురువులు దొరకడం, వారికి మాత్రమే నమస్కరించగలగడం ఇంకా అత్యద్భుతం. భగవంతుడి అనుగ్రహమో, తల్లిదండ్రుల అనుగ్రహమో, నాకు ఇటువంటి వారి గురించి తెలియడం, వారి దగ్గరికి వెళ్ళి మనం వారికి నమస్కరించవలసిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే వీరందరూ ఆది శంకరాచార్యుల వారి పరంపరలో వచ్చిన వారు అంటే అంశలు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను నేను. రావణాసురుడు ఒక జన్మలోనే 10 తలతో, 10 ఆలోచనలతో 10 రకాలుగా పనిచేయగలడు. కానీ భగవదంశ ఎలా ఉంటుందంటే దశ కంఠుడు అయితే ఆయన 10 అవతారాలుగా ఎత్తగలడు. ఆ శక్తి ఎంత గొప్పదంటే మళ్ళీ 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 ఎత్తి ఈ అధర్మాన్ని నాశనం చేయగల శక్తి. తెలుసో తెలియకో తల్లిదండ్రుల అనుగ్రహంతో చాగంటి వారి ప్రవచనంలో శివయ్య గురించి తెలియడం, శివయ్య అంతటి వాడు రామనామం చెప్పాడు, ఇంకా వేరెవరి మాట వినాల్సిన అవసరం ఏంటి అని ప్రయత్నపూర్వకంగా రామనామం చెప్పడం. ప్రచోదయాత్ అనేది ఎంత గొప్పగా ఉంటుందంటే ఆ శక్తి ఏ క్షణాన ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏం చెయ్యాలి అనేది శివస్వరూపాన్ని నేను గురువుగా భావించినప్పుడు ఆ అంశంలో ఆ పరంపరలో వచ్చిన వారందరే నాకు గురువులుగా నేను భావించడం. ఎందుకంటే నేను గొప్పగానే ఫీల్ అవుతాను. మాకురు ధనజన యవ్వన గర్వం అని ఆది శంకరాచార్యుల వారు చెప్పింది భజ గోవిందం మూఢమతి అని. ప్రయత్నపూర్వకంగా సమయం ప్రతికూలంగా ఉన్నప్పుడు నేను కూర్చొని ఆ రామనామాన్ని, గోవిందనామాన్ని చెప్పగలిగాను కాబట్టి నా పక్కన వారు ఉన్నారన్న ధైర్యం నాకు ఈరోజు ఉంది. ఎందుకంటే చూస్తూ ఉంటాను కదా, చాలా ఉండి సంపదలు. ఎందుకంటే నిన్న నిత్యానంద స్వామి వారు చనిపోయారు అని చెప్పినప్పుడు ఎంతో సంపద ఎన్నో ఉండి వారి పక్కన చేరిన వారందరికీ అది సరైన మార్గం కానప్పుడు ఆ సమయం విలువైన మానవ జన్మ కావచ్చు, వారు సంపాదించిన దాంట్లో కష్టపడి సంపాదించిన ధనం కావచ్చు, వారికి ఉన్న పలుకుబడి కావచ్చు, అవన్నీ సరైన గురువు దగ్గర పెట్టకపోతే ఇంత విలువైన జన్మ ఎత్తి కూడా జీరోలో ఉన్నట్టే లెక్క అని నేను భావిస్తాను. ఇటువంటి మహాత్ముల గురించి తెలుసుకోవడం, వారిని గురువులుగా భావించడం, నిజంగా ఈరోజు నేను ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ధైర్యం చేసి ఒకరోజు రమణుల దగ్గరికి, పెరియవ దగ్గరికి వెళ్ళి వచ్చినట్టే ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి అని బాగా కోరికగా ఉన్నది. శృంగేరి మహాస్వామిని చూడాలని. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ చూద్దాం కదా అన్న ఒక చిన్న, అంటే ఆయన వస్తూనే ఉంటారు కదా అన్న భావనతో నేను కొద్దిగా ఆ రోజు ఉన్న చిన్న పిల్లలతో అంత ధైర్యం చేయలేకపోయాను. కానీ అప్పటికే నాకు స్వామివారి గురించి తెలుసు. స్వామివారి అనుగ్రహం ఉంటే తప్పకుండా ఆయన దర్శనం ఇస్తారని ఆశిస్తూ, స్వామివారి గురించి తెలిసినా నేను ఆ రోజు కొంచెం అంత అనుగ్రహం నేను ఆ రోజు సంపాదించలేకపోయాను. స్వామివారిని దర్శించే అనుగ్రహాన్ని ఎప్పటికైనా స్వామివారి దర్శనం అవుతుందని, మహాశివుడి అంశలే వీరందరూ అని ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ గురుతుల్యులకి పాదాలకి నా శిరసు వంచి నమస్కరిస్తూ శ్రీ గురుభ్యో నమః.